అమెరికాలోని ఇండియన్ ఇంపార్టెన్స్ పెరగడం అనేది ఎప్పటి నుంచి ప్రారంభమైంది? ఇప్పుడు అమెరికన్ స్టేట్స్‌లో కూడా ఎలక్ట్ అవుతున్నారు మేయర్‌లు గాను, కరెక్ట్. సెనేట్ మెంబర్స్ గాను ఇదవుతున్నారు. సో ఏ డే విల్ అందరూ అంటున్నారు ఏ డే విల్ కమ్ వెన్ ఇండియన్ మే Very బికమ్ likely. ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా యునైటెడ్ స్టేట్స్. సో ఇంత ఫ్లెక్సిబిలిటీ అమెరికా, దట్ ఈస్ ది బ్యూటీ ఆఫ్ ఇన్ అమెరికన్ పాలిటిక్స్ అనుకుంటాను. ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ది నేషనాలిటీ అండ్ ఇది దే ఆర్ ఇన్వైటింగ్, దే ఆర్ అలవింగ్ పీపుల్ టు గ్రో. అది అట్లా కంపారిటివ్ ఇండియా చాలా గొప్ప విషయంగా కనిపిస్తుంది. హౌ డు యూ వ్యూ ఇట్? ఎట్లాగా దీన్ని ఇట్స్ యాక్చువల్లీ అంటే ఆ అవకాశాలు ఎట్లా వస్తున్నాయి ఇండియన్స్కి? అవకాశాలు ఉన్నాయండి. అంటే ఎక్స్ప్లోర్ చేయడం మొదలైంది. అది అంటే అవకాశం లేకపోవడం అంటే ఆపర్చునిటీస్ ఓన్లీ యాజ్ గుడ్ యాజ్ యూ టేక్ ఇట్. ఓకే. సో అక్కడ ఆపర్చునిటీ ఉందా లేదా అనడం కన్నా మనం ఆ అవకాశాలు తీసుకునేంత ధైర్యం చేసామా లేదా అన్నది మేబీ ఆ డిఫరెంట్ యాంగిల్. అదే ఇప్పుడు అట్లాంటి ఎంటర్ప్రీనర్షిప్ ఇండియన్స్లో ఎప్పటి నుంచి మొదలైంది? వాట్ ఈస్ ద ఎవరు దానికి పైనీర్? అది టెక్నాలజీస్ దగ్గర నుంచి అంటే నేను 2000s బిగినింగ్ ఆఫ్ 2000s నుంచి ఐ వుడ్ సే ఇట్స్ సిగ్నిఫికెంట్ ర్యాంప్ అప్ అండి. అంతకుముందు ఒకలాగా ఉండింది. 2000 తర్వాత ఒకసారి సాఫ్ట్వేర్ టెక్నాలజీ బూమ్ రావడం కానీ అది మొదలైన తర్వాత ఐ వుడ్ సే చాలా మందికి ఒక ఆపర్చునిటీ క్రియేట్ అయింది. ఎందుకంటే ఐఎమ్ నాట్ బిలిట్లింగ్ ఇట్, కాకపోతే ఒక అడ్వాంటేజ్ మనకు సాఫ్ట్వేర్లో ఉన్న అడ్వాంటేజ్, టెక్నాలజీ వైజ్ అడ్వాంటేజ్ ఏంటంటే బ్యారియర్ టు ఎంట్రీ లిమిటెడ్. అంటే మార్కెట్ వైజ్ ఎస్టాబ్లిష్ చేయాలి బిజినెస్ అంటే. క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ వైజ్ ఇప్పుడు మీకు ఒక ఫార్మా కంపెనీ పెట్టి R&D రన్ చేయాలంటే 15 ఏళ్ల పాటు ఒక ఎంపైర్ని మీరు రన్ చేయగలగాలి వితౌట్ ఎక్స్పెక్టింగ్ ఎనీ రెవెన్యూ ఆర్ ప్రాఫిట్. డెవలప్మెంట్కే మనకు అంత ఖర్చు అవుతుంది. అదే ఐటీ ఇండస్ట్రీకి వచ్చేసరికి ఒక అడ్వాంటేజ్ ఏంటంటే అండి, యూ కెన్ స్టార్ట్ రిలేటివ్లీ ఈజియర్, ఇన్వెస్ట్మెంట్ తక్కువతో. సో మంచి ఐడియాస్ ఉండి ఇన్వెస్ట్మెంట్ తక్కువ ఉన్నా యూ కెన్ స్టార్ట్ అ బిజినెస్. అక్కడి నుంచి చాలా వరకు 2000 తర్వాత నుంచి పిక్డ్ అప్ క్వైట్ అ బిట్. ఓకే. అందులో ఇంకొకటి సెకండ్ థింగ్ ఏంటంటే ఇప్పుడు మీరు ఎందాక అన్నదానికి ఇప్పుడు మేయర్స్ అవుతున్నారు అంటే ఐ థింక్ ద డేస్ హ్యావ్ కమ్. ఎందుకంటే వీ సా బరాక్ ఒబామా యాజ్ అ ప్రెసిడెంట్, వీ ఆల్మోస్ట్ సా కమలా హ్యారిస్ కమింగ్ అప్, షీ వాజ్ అ VP. సో ఐ థింక్ ఆ యాక్సెప్టెన్స్ ఇప్పుడు వస్తుందండి. అంటే వీ ఆల్సో లాస్ట్ సంబడి లైక్ హిల్లరీ క్లింటన్. సో దట్ రేషియల్ డిస్క్రిమినేషన్ తగ్గుతుంది. అంటే పీపుల్ ఆర్ మోర్ ఇన్ఫార్మ్డ్. ఇప్పుడు అంటే వింటున్న వాళ్ళు, న్యూస్ చదువుతున్న వాళ్ళు కూడా ప్రొఫైల్ చేస్తున్నారు కేర్ఫుల్గా. వాట్ ఈస్ హ్యాపెనింగ్, రైట్ క్యాండిడేట్స్ ఎవరు, ఏంటి వాళ్ళ ఎజెండా అనేది ప్రొఫైల్ చేసుకుంటున్నారు. అది కూడా ఇప్పుడు మీకు క్లియర్గా కనిపిస్తుంది. లాస్ట్ ఎలక్షన్స్, ఈ ఎలక్షన్స్ చూసుకుంటే ఆ పొలిటికల్ పోలరైజేషన్ కూడా యూ విల్ సీ. ఇంతకుముందు ఎలా ఉంది రిపబ్లికన్ వర్సెస్, ఈవెన్ విత్ ఇండియన్ కమ్యూనిటీ ఇఫ్ యూ లుక్ అట్ హౌ ద బిహేవియర్ వాజ్ బ్యాక్ దెన్ వర్సెస్ నౌ, యూ విల్ సీ ద డిఫరెన్సెస్. సో అది ఏంటంటే ఆ పర్స్పెక్టివ్లో సెకండ్ జనరేషన్ ఇండియన్స్ రావడం. ఇప్పుడు ఇంతకుముందు ఇమిగ్రేషన్ చాలా తక్కువ ఉంది. ఇండియన్స్ బయటకు వెళ్ళి చదివిన వాళ్ళు కానీ ఎస్టాబ్లిష్ అయిన వాళ్ళు కానీ తక్కువ. సెకండ్ జనరేషన్ ఇండియన్ పిల్లలు రావడం, అక్కడ కల్చర్లో బాగా ఇంటిగ్రేట్ అవ్వగలగడం, దట్ వాజ్ అన్ అడ్వాంటేజ్. అంటే వీళ్ళందరూ స్మార్ట్ కిడ్స్, బట్ దే ఆర్ ఆల్సో ఏబుల్ టు కల్చరల్గా అక్కడ ఇంటిగ్రేట్ అవ్వగలిగితే సిస్టంలో. అండ్ నేటివ్స్, యూఆర్ ఎ బార్న్ సిటిజన్. పొలిటికల్ సినారియోలో దట్ ఈస్ ద రిక్వైర్మెంట్ కదా మనకి. సో దానివల్ల ఇట్ యాడ్స్ లేయర్స్. సో దానివల్ల కూడా అడ్వాంటేజ్ వస్తుంది. ఆ ఎక్స్పోజర్ వల్ల, ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ పిల్లలు తీసుకునే చాయిసెస్ వల్ల ఐ థింక్ ఇండియన్స్ ఆర్ రిప్రజెంటెడ్ ఇన్ ద మెయిన్ స్ట్రీమ్ మోర్ టుడే.